అవును, ఈ గౌతమ్ ఎవరమ్మా? ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటావు, షాపింగ్కి వెళ్తుంటావు. ఫ్రెండా, బాయ్ ఫ్రెండా అని అంటే డాడీ ఏ చెప్పడానికి ఇబ్బంది పడుకో. నేను ఒక సజెషన్ ఇవ్వనా? ఫ్రెండ్ అంటే కాఫీలో 2 క్యూబ్స్ వేసుకో. బాయ్ ఫ్రెండ్ అంటే 4 షుగర్ క్యూబ్స్ వేసుకో. అమ్మయ్యా, ఫ్రెండే. ఫ్రెండే సార్. డాడీ షుగర్ క్యూబ్స్ అయిపోయాయి. ఒక్క నిమిషం సార్, తీసుకొచ్చేస్తా. ఏయ్, ఎందుకు అర్థం కావట్లేదా? డాడీ గౌతమ్ నేను లవ్లో ఉన్నాం. ఈ విషయం మీకు చెప్దాం అనుకున్నాను, బట్ ఈలోపే. సరే, గౌతమ్ని రేపు ఇంటికి రమ్మన్నాం. ఓకే డాడీ. పోస్ట్ లంచ్ ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ నిత్య. ఏంటి గౌతమ్ ఇంత లేట్? డాడ్ నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంత టెన్షన్ పడతావు? నేనున్నా కదా. ఎక్కడా? అక్కడున్నారు. పద. హే గౌతమ్, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. చిల్, మే హూనా. హలో సార్, ఐమ్ గౌతమ్. ఇల్లు బాగా కట్టారు, చాలా బాగుంది, నైస్. నిన్ను పోస్ట్ లంచ్ రమ్మన్నా. అవును, 4 o'clock వస్తున్నావు. నాకు 3ంటికి భోంచేయడం అలవాటు, చేసే వచ్చాను సార్. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేడు. మంత్లీ జీతం ఎంత? 60,000. నా కూతురు జీతం ఎంత తెలుసు సార్, 3 లక్షలు. అంటే ఆ కంపెనీలో చదువు రానాలు కూడా లక్షలు లక్షలు ఇచ్చి పెట్టుకుంటున్నారు సార్. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా. హలో, ఎక్స్క్యూజ్ మీ. అంటే టాలెంట్ లేనిది నాకు సార్. నా కూతురులో నీకేం నచ్చింది? కళ్ళు బాగుంటాయి సార్. ఇంకా నడు ఉంటుంది. ఇంతకు మించి ఫర్దర్గా చెప్తే ఫాదర్గా ఫీల్ అవుతారు. వద్దు, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నచ్చని విషయం ఏంటో చెప్పు. వద్దులేండి సార్. చెప్పు, పర్లా. వద్దు సార్, మీరు ఫీల్ అవుతారు. అవును చెప్పు. అస్తమానం మిమ్మల్ని పొగుడుతుంది సార్. మై ఫాదర్ ఇస్ మై హీరో, మై ఫాదర్ ఇస్ మై హీరో అని చిరాకు దొక్కుతుంది సార్. హలో, అంటే ఫ్రాంక్గా ఉండమన్నారు కదా, ఫ్రాంక్గా చెప్పు సార్. సరే, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నాకు నీ గురించి, మీ లవ్ గురించి బాగా తెలియాలి. సో నీ లవ్ స్టోరీ చెప్పు, తర్వాత నేను డిసైడ్ చేస్తా. పాప మీకు చెప్పలేదా? అయ్యో, నేను చెప్తాను సార్, నేను వచ్చింది అందుకేగా. కేరళలో ఓపెన్ చేస్తే అది మంచి వర్షాకాలం, కానీ ఆ రోజేంటో వింతగా వర్షమే లేదు. ఆ రోజు పౌర్ణమి సార్, ఫుల్ మూన్. అదేంటో ఆ రోజు అసలు వెన్నెలే లేదు. నీ ఇమాజినేషన్ నాకు వదిలే, నువ్వు స్టోరీ చెప్పు. అలా అంటారా? నేను కేరళలో జాబ్ చేస్తున్న రోజులు అవి. కేరళ బ్యూటిఫుల్ ప్లేస్, ఓన్ గాడ్స్ కంట్రీ అంటారు. గాడ్స్ ఓన్ కంట్రీ. అదే, పోర్ట్స్, గ్రీనరీ అన్నీ అద్భుతంగా ఉంటాయి సార్. కానీ నాకు అక్కడ ఒకటే ప్రాబ్లం. వంటల్లో కోకోనట్ ఆయిల్ వేస్తారు సార్. బిర్యానీలో కోకోనట్ ఆయిల్, కూరల్లో కోకోనట్ ఆయిల్, ఆఖరికి మ్యాగీలో కూడా కోకోనట్ ఆయిల్ వేస్తారు సార్. అవును, నీ కేరళ కష్టాలు నాకు ఎందుకు చెప్తున్నావు? నా కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవత సార్ మీ అమ్మాయి. గాడెస్, గాడెస్ అంతే. ఆ రోజు కేరళ కుక్తో నడిపిస్తున్న ఆంధ్ర మెస్ కూడా మూసేశారని బ్యాడ్ న్యూస్ తెలిసి చాలా బాధపడ్డాను. అలాంటి బ్యాడ్ టైంలో నా రూమ్లోకి కమ్మని ఘాటైన పులిహోర వాసన గుప్పు గుప్పుమంటూ వచ్చింది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందని ఫాలో అయ్యి వెళ్తే నా పక్కింట్లో నుంచి వస్తుంది. ఫస్ట్ టైం అప్పుడే మీ అమ్మాయి కనిపించింది సార్. పులిహోర కలుపుతూ పాపా పాపా కేక సార్. అప్పుడే అనిపించింది, అమ్మాయే పులిహోర ఎంత బాగా కలుపుతుందంటే వాళ్ళమ్మ ఇంకెంత బాగా కలుపుతుందో అని. మీరు కూడా ఆంటీకి అందుకే పడిపోయారు కదా అంకుల్. ఏ ఏ ఏ ఏ రే, నీ స్టోరీ చెప్పు, నా స్టోరీ అడక్కు. హలో, తెలుగు అంటే పులిహోర వాసన వచ్చి అప్పుడు అర్థమైంది సార్ మీ అమ్మాయికి పొగరని. ఏంటి? అదే స్ట్రిక్ట్ అని. స్టోరీ. నా బ్యాడ్ డేస్కి ఎండ్ కార్డ్ పడే రోజు రానే వచ్చేసింది సార్. കൊച്ചു അടിപൊളിയാണ്. ഹായ് മാഡം. హాయ్.
മലയാളത്തിൽ എന്ത് പറഞ്ഞാലും അതിലൊന്നും മനസ്സിലാവില്ല. നമുക്ക് എന്ത് സംസാരിച്ചാലും ഒരു പ്രശ്നമില്ലെന്നേ. 1 ലക്ഷം ചെലവായാലും കുഴപ്പമില്ല, ഇവളെ കെട്ടിപ്പിടിച്ച് കിടക്കണം. എത്ര രാത്രികൾ കിടന്ന് ഉറങ്ങിയാലും ഇവളുടെ നിഗമ്പത്ത് പിടിച്ച് കിടക്കുന്ന സുഖം വേറെ തന്നെ. సుజీ మిన్నాలే 4 స్పూన్ కానిల్లే, ఇన్నాలే 2 ప్లేట్, ഇന്ന ചായ കപ്പ് കാണില്ലേ. തെലുങ്ക് വാല എന്നോട് ഹാ. നോക്കിയും കണ്ട് സംസാരിക്കണം കേട്ടല്ലോ. పోవే మలయాళం దొంగ పోవే. പോട തെലുങ്ക. నన్నంటావా? గుండు పగిలిపోతే అదే విషయాలు వేసావంటే. మరీ ఎక్కువైపోయింది ఇంక పొగరు. ఎక్స్క్యూజ్ మీ. యారాదు? హే పులిహోర. ఏంటి గొడవ? ఆ వంట చేస్తుందని పెట్టుకుంటే స్పూన్లు ప్లేట్లు మాయం చేస్తుందండి. పెద్ద మెజిషియన్ అది. మలయాళం దొంగ. మీకు మలయాళం బాగొచ్చు అనుకుంటా. భోజనం దొరక్క 4 వీధులు తిరిగితే మలయాళం ఏంటి ఏ భాష అన్న వస్తుంది. నాకు చిన్న హెల్ప్ చేయగలరా? చెప్పండి. వర్క్ ప్లేస్ లో కొంతమంది మలయాళంలో నన్ను కామెంట్ చేశారు. మ్. ఏంటని గూగుల్ని అడిగితే అది కూడా చెప్పలేకపోయింది. గూగుల్ కూడా చెప్పలేకపోయిందంటే అది ఖచ్చితంగా బూతే అయి ఉంటుంది. మీకు బూతులొచ్చా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు? అక్షరాభ్యాసం చేసిందే బూతులతో ఇక్కడ. 1 ലക്ഷം ചെലവായാലും കുഴപ്പമില്ല, ഇവളെ കെട്ടിപ്പിടിച്ച് കിടക്കണം. ഇവളുടെ നിഗമ്പത്ത് പിടിച്ച് കിടക്കുന്ന സുഖം വേറെ തന്നെ. వద్దులేండి. పర్లేదు చెప్పండి. చెప్తారనేగా పిలిచింది. అయి బ్యాక్ బాగుందని చెప్తున్నారు. హ? ఇంకా డీప్గా వెళ్తే మిర్జాపూర్లో మొన్న వాడిన బూతుల కన్నా దారుణంగా ఉన్నాయి. చెప్పమంటే చెప్తా, మీ ఇష్టం. అవసరం లేదులే. సరే ఓకే అండి, ఉంటా. ఏ వెయిట్, ఆ. భోంచేశారా? లేదండి. వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి. బోట్స్ క్లోజ్ చేసే టైం అయింది. మ్మ్. మాకు ఢిల్లీది ఆర్డర్ పెట్టుకోవాలని పెద్ద చెప్పు వచ్చింది తొక్కలాగా. సార్, ఐమ్ నాట్ ఫీలింగ్ సేఫ్ హియర్. ఐమ్ లీవింగ్ దిస్ ప్రాజెక్ట్. 1 minute നിത്യ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఇడియట్. తర్వాత మీ అమ్మాయి వాళ్ళ జాబ్లో నుంచి తీయించేసింది. వెళ్తూ వెళ్తూ വാడు വാർണിംഗ് కూడా ഇచ్చాడు. ആവശ്യമില്ലാതെ ഞങ്ങളോട് മുട്ടിയല്ലേ. നാളെ തൊട്ട് നീ എങ്ങനെ സേഫായിട്ട് വീട്ടിൽ പോകുന്നത് കാണണമല്ലോ. ഞങ്ങളെ പറ്റി ശരിക്കും നിനക്ക് അറിഞ്ഞൂടാ. అది కూడా మీ అమ్మాయికి అర్థం కాలేదు. మళ్ళీ నా అవసరం వచ్చింది. హలో, ఫైర్ ఇంజిన్. హలో, ఫైర్ ఇంజిన్ ఎందుకండి? వంట చేస్తున్నా లోపల. ఏంటి సిజ్లరా? అంత సీన్ లేదు. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఎక్కువ టాప్లో వేసిపోయింది. అవును, ఇంతకీ మీరేంటి ఇటు వచ్చారు? మళ్ళీ డబ్బింగ్ చెప్పాలా? కాదు, నేను అర్జెంట్గా మలయాళం నేర్చుకోవాలి. మీరు నేర్పుతారా? వర్క్ ప్లేస్లో ఎవరేం మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, ఆన్ 1 కండిషన్. మీరు వండుకున్న దాంట్లో నాకు 50% షేర్ ఇస్తే నాకు ఓకే. ఓకే ఆనో? ఓకే ఆనో? ఓకే. తర్వాత ఏముంది? మీ అమ్మాయి నాకు పులిహోర కలపడం నేర్పించింది. నేను మీ అమ్మాయితో పులిహోర కలపడం మొదలుపెట్టా. బూతులే మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ మనం మలయాళంలో బూతులు నేర్చుకుందాం.